I'm Dr. Anusha, obstetrician and gynecologist. ఈ వీడియోలో డబుల్ మార్కర్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ గా కమెంట్ సెక్షన్ లో కథను మెన్షన్ చేశారు, డబుల్ మార్కర్ టెస్ట్ లో హై రిస్క్ వస్తే ఏం చేయాలి అని. సో ఈ వీడియోలో డబుల్ మార్కర్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, అలానే ఈ టెస్ట్ యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. దీంట్లో ఫాస్టింగ్ తో దేంతోనూ పని లేదు. జస్ట్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుని ల్యాబ్ కి పంపిస్తాము. ఈ టెస్ట్ అనేది మనం 11 to 13 వీక్స్ మధ్యలో ప్రెగ్నెంట్ లేడీస్ కి అడ్వైస్ చేస్తాము. ఈ టెస్ట్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ టెస్ట్ లో మనం బీటా హెచ్సిజీ అండ్ ప్యాప్లే లెవెల్స్ ని మెజర్ చేస్తాము. అలానే ఈ లెవెల్స్ తో పాటు మదర్ యొక్క ఏజ్ అండ్ ఎంటీ స్కాన్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని ఒక కంబైన్డ్ రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తాము. ఈ టెస్ట్ ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ మాత్రమే. దీంట్లో మనకి లో రిస్క్ ఆర్ హై రిస్క్ అనే రిపోర్ట్ అనేది ఇస్తారు. ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళకి కన్ఫర్మేటరీ టెస్ట్ లైక్ ఆమ్నియోసెంటసిస్ అలానే కొరియోనిక్ వెల్లస్ శాంప్లింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ వల్ల ఎలాంటి కండిషన్స్ మనం డయాగ్నోస్ చేయొచ్చు అంటే, మనం ఇది ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్. దీంట్లో ఎడ్వర్డ్స్, పెటౌ అలానే డౌన్ సిండ్రోమ్ అనే క్రోమోజోమల్ అనామలీస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే ఈ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ టెస్ట్ యొక్క లిమిటేషన్స్ ఏంటి అంటే, ఇది స్క్రీనింగ్ ప్రొసీజర్ మాత్రమే. అంటే లో రిస్క్ ఉంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పడానికి లేదు, అలానే హై రిస్క్ అని వస్తే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి కూడా లేదు. సెకండ్, కాస్ట్లీ. అరౌండ్ 2000 to 3000 ఈ టెస్ట్ అనేది కాస్ట్ పడుతుంది. థర్డ్ థింగ్, దీంట్లో మనం అన్ని జెనెటిక్ కండిషన్స్ ని డయాగ్నోస్ చేయలేము. ఓన్లీ ఎడ్వర్డ్స్, పెటో అండ్ డౌన్ సిండ్రోమ్ మాత్రమే మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.